సార్ సత్యమూర్తి గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు 30 ఏళ్ళు అన్‌స్టాపబుల్‌గా కంప్లీట్ చేసుకొని ఎలాంటి మచ్చ, ఎలాంటి మరక లేకుండా ఇప్పటికీ యూత్‌కి ఆయన ఒక రోల్ మోడల్‌గా నిలుస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అంటే మేము చాలా కాలంగా యాజ్ ఎ జర్నలిస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ హిమ్. ఆయన ఎట్లా చేస్తాడు, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అనేది కొంచెం దగ్గర నుంచి కూడా చూసిన వాళ్ళంగా మాకు ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తే పెద్దగా ఆశ్చర్యం కలగదు. ఎందుకు కలగదు అంటే ఆయన ఏదైనా సరే కొత్తగానే చేస్తూ ఉంటాడు. అంటే కొత్త పాయింట్ ఉంటే క్యాచ్ చేస్తాడు. ఆయన కొత్త కాన్సెప్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన ఇదిగో ఈ విధంగా కొత్తగా చేయటం వల్ల పని సులభంగా అవుతుంది అని చెబితే అడాప్ట్ చేసుకుంటాడు. అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్న నాయకుడు. అంటే ఎక్కడా కూడా తన రాజకీయ నిర్ణయాల్లో కానీ పరిపాలనాపరమైన నిర్ణయాల్లో కానీ హార్డ్నెస్ అనేది ఉండదు. అంటే ఎవరిని వేరే వాళ్ళని మనసు నొప్పించి మనం ఈ పని చేద్దాము అన్న కాన్సెప్ట్ ఆయనకు ఉండదు. అందరినీ ఒప్పించే నిర్ణయం తీసుకోవాలి, ఇదొక్కటే కాన్సెప్ట్. ఆయన ఒక 10 మందితోటి ఒక విషయం మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరైనా సరే ఆ విషయం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడతాడు, వాళ్ళకి తన ఐడియా చెప్తాడు. ఆ వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని కన్విన్స్ చేయటానికి ఈయన ఒక 100 మెట్లు కిందకి దిగి మాట్లాడతాడు. అది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. నాయకుడు అంటే అలా ఉండాలి అని నిరూపించిన వ్యక్తి. నేను చెప్పింది మీరందరూ ఫాలో కావాలి అనే నాయకులు చాలామంది ఉంటారు, కానీ మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి నాతో పాటు తీసుకెళ్తాను అనే నాయకుడు చంద్రబాబు నాయుడు. మామూలుగా అంతకుముందు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన అనేవాడు, ఏంటా నేను చెప్పాను కదా పని ఇంకా కాలేదా అంటే, ఇంకా జీవో రాలేదు సార్ అని ఎవరన్నా ఆఫీసర్ అంటే, నా మాటే జీవో పో చేయిపో అనేవాడు. అంటే అదొక తరహా. అంటే నేను మర్రి చెన్నారెడ్డిని కామెంట్ చేసేంత గొప్ప వ్యక్తిని కాదు, కానీ మామూలుగా చెప్తున్నా, నా మాటే జీవన పో చేయిపో అనేవాడు. అంటే ఇప్పుడు ఈ మర్రి చెన్నారెడ్డి కాన్సెప్ట్కి క్వైట్ ఆపోజిట్గా చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంటే నేను మాట చెప్పిన తర్వాత కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి జీవో రిలీజ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఈయనది. అందుకనే చంద్రబాబు నాయుడు ఏ రోజున కూడా పనిలో అలసిపోడు. పనిలో ఆయన అలసిపోకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే, ప్రతి పనిలో కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కొత్త కాన్సెప్ట్ అంటే ఇంకా దాని వెనక పోతూ ఉంటాడు. అందుకనే ఈ రోజున ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఈ రోజున 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు ఏ విధంగా డెవలప్ అయింది, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఏ విధంగా డెవలప్ కావటానికి రంగం సిద్ధం చేసుకున్నది, ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట పొల్లు పోకుండా అమలు జరిగితే లాభపడేది రాష్ట్ర ప్రజలే. పొల్లు పోకుండా అమలు చేయాలి. అమలు చేసే యంత్రాంగం ఆయన ఏర్పాటు చేసుకోవటంలో ఆయనకి ఎక్కువ టైం పడుతూ ఉన్నది. అట్లా ఒక్కసారి యంత్రాంగం ఏర్పాటు అయిన తర్వాత ఆయన నిర్ణయాలు అట్లా మామూలుగా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ వచ్చింది కదా, ఆ టైపులో ఉంటాయి. అందుకనే హైదరాబాదుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టాల మీదకి ఎక్కిచ్చే వరకు కొంత టైం పట్టినా ఆ తర్వాత బుల్లెట్ స్పీడ్ తోటి వెళ్ళిపోయింది. హైదరాబాద్ ఈ రోజున ఒక సాఫ్ట్వేర్కి డెస్టినేషన్ అయింది.
అంత టైం లేదు, కానీ అనుభవం ఉంది కాబట్టి హైదరాబాదుని సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి పరిచిన అనుభవం ఉంది కాబట్టి ఈ రోజున స్టార్టింగే విశాఖపట్నాన్ని తీసుకెళ్ళి గ్లోబల్ మ్యాప్లో ప్రపంచ చిత్రపటంలో పైన అట్ట నిలబెట్టి వచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్. ఈ రోజున అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ, మీకు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో కానీ, ఇవి వచ్చి అట్లా వచ్చి ఉండేసరికి మొత్తం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎక్కడా అని వెతుక్కుంటూ ఉన్నది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏంటి క్వాంటమ్ వ్యాలీ వస్తున్నది, గూగుల్ వాళ్ళు వచ్చి డేటా సెంటర్ పెడుతున్నారని వెతుక్కుంటూ ఉన్నారు. ఇంత షార్ట్ స్పాన్లో విశాఖపట్నాన్ని తీసుకొచ్చి అట్లా నిలబెట్టడం వెనక చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ ఉన్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటివి చెప్పాలంటే కనీసం ఒక రోజు పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.